హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే పెప్లం టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా బిగినర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి నేను కటింగ్ వీడియో అనేది చేశాను, అది మిస్ అయింది. అందుకోసం నేను మళ్ళీ పేపర్ కటింగ్ అనేది చేసి చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోండి హైట్ అండ్ ఇక్కడ టాప్ లెంత్ వచ్చేసరికి ఫుల్ లెంత్ 22 ఇంచెస్ అనమాట. 22 ఇంచెస్లో యోక్ పార్ట్ వచ్చేసరికి 10 ఇంచెస్, మిగతా 12 ఇంచెస్ కూడా కింద పార్ట్ అంటే గేర పార్ట్. ఇక్కడ వచ్చేసరికి నేను చూసుకుంటున్నా ఫస్ట్ సరిపోతుందా లేదా ఇది హైట్ అని. సరిపోతుంది. ఇక్కడ 11 ఇంచెస్ అనమాట, అంటే పైన కింద ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ అంటే 10 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 13 ఇంచెస్, అందులో 6.5 అనమాట. అంటే 2 పార్ట్స్ కింద చేయాలి కదా, 6.5. ఇప్పుడు ఆ 6.5ని పైన మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్కి వచ్చేసరికి 3.5 అండ్ నెక్కి వచ్చేసరికి 3 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసరికి నేను ఎప్పుడు కూడా వి షేప్లో కొలుచుకుంటాను. ఇక్కడ వీలో వచ్చేసరికి 6 ఇంచెస్ ఉంది. ఆ 6 ఇంచెస్కి అలా కొలుచుకుని ఒక బాక్స్ అనేది డ్రా చేశాను. ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ అది తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇప్పుడు అలాగే 6.5 మీకు చంక భాగం ఆర్మ్ హోల్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 6.5కి ఇలా తీసుకుని ఒక డ్రా చేశాను గీత అనేది. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసరికి ఈ మోడల్ అనేది పెడుతున్నా, నెక్లెస్ మోడల్ టైప్లో ఉంటుంది కదా అది. కొంచెం ఏంటంటే అది స్ట్రైట్గా ఉంటుంది, ఇది ఏంటంటే కొంచెం వంపుగా పెడుతున్నాను అనమాట కట్ వర్క్ మోడల్లో. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇదేంటంటే మనం ఎగ్జాక్ట్గా ఏదైతే బాక్స్లో డ్రా చేసామో ఆ బాక్స్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే ఒక 1/2 ఇంచ్ బయటకు పెట్టుకుని డ్రా చేసుకోవాలి. అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. అండ్ నేను ఇందులోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపిస్తున్నా. బ్యాక్ నెక్కి వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్కి బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఓవరాల్గా చెస్ట్ అంటే మొత్తం చెస్ట్ కొలత ఎంత అంటే 30 ఇంచెస్. 30 ఇంచెస్లో మనకి 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక పార్టే చూపిస్తున్నాను కాబట్టి అది కూడా ఫోల్డింగ్లో ఉంది. అందుకని ఇక్కడ మనం వచ్చేసరికి 30 ఇంచెస్ అంటే 7.5 వస్తుంది. ఆ 7.5 వేస్ట్ పార్ట్ కూడా 7.5 ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 13 to 14 ఇయర్స్ పాప కోసం అనేది స్టిచ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ మెజర్మెంట్స్ అంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నేను ఫైనల్గా కూడా చూపిస్తాను, చెప్తాను క్లియర్గా, అంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కుట్టినప్పుడు. అండ్ తర్వాత ఇక్కడ చంక భాగం అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేస్తున్నా. అండ్ కింద ఒకటి ఇలా క్రాస్గా డ్రా చేశాను కదా, అది ఎందుకు డ్రా చేశాను అంటే మనకి ఇది పెప్లం టాపే, కానీ ఏంటంటే ఆలియా కట్ మోడల్ ఉంటుంది కదా, ఆ ఆలియా కట్ మోడల్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం ఒక 2 ఇంచెస్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీయాలి, బ్యాక్ పార్ట్ మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇలా ఇక్కడ మిడిల్లో 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చులోకి కలిపేసుకోవాలన్నమాట. ఖర్చు దగ్గర మాత్రం స్ట్రైట్గానే ఉండాలి లైన్ అనేది. నేనైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నా. మీలో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్స్లో చేయండి, సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను. ఎందుకంటే ఇది మరీ స్లోగా చేశాను అనుకోండి మీకు బోర్ కొట్టేస్తుంది. అలాగని మరీ ఫాస్ట్గా పెడితే టైం అనేది ఎక్కువ అయిపోతుంది, అదే అర్థం కాదు కదా, అందుకోసమే మీడియంలో పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఇది నేను మీషోలో తీసుకున్నాను. దానికి కాటన్ లైనింగ్ అనేది వేస్తున్నా. అంటే కాటన్ లైనింగ్ కూడా ఓన్లీ యోక్ పార్ట్కి మాత్రమే వేస్తున్నా. ఆల్రెడీ మనం పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా, అదే పేపర్ కట్తో ఇక్కడ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న మెథడ్ ఏంటంటే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి చూడండి 22 ఇంచెస్లో 10 ఇంచెస్ మైనస్ 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్కి 1 ఇంచ్ అంటే పైన కింద ఖర్చులు ఉంటాయి కదా, వాటి కోసం 1 ఇంచెస్ యాడ్ చేయాలి. అంటే 13 ఇంచెస్ మనము టాప్ లెంత్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో. ఫ్రంట్ పార్ట్లో ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే పైకి ఎక్స్ట్రా కట్ చేసాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా ఇందులో కవర్ చేయాలన్నమాట. అండ్ తర్వాత పొడవు అండ్ తర్వాత వెడల్పు వచ్చేసరికి మీకు ఉన్న క్లాత్ బట్టి మీరు కుర్చీలు అనేది పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అది. ఇక్కడ చూసారు కదా, నేను వచ్చేసరికి అంటే ఇప్పుడు 2.5 ఇంచెస్ 2.5 మీటర్స్ క్లాత్ అనేది నా దగ్గర ఉంది. ఆ 2.5 మీటర్స్ని 2 ఫ్రాక్స్ కింద డిజైన్ చేయాలని తీసుకున్నాను. కానీ ఏంటంటే అది మనము సగానికి 1.5 ఇంచ్ ఒకటి అలా చేసామనుకోండి మనకి క్లాత్ అనేది సేవ్ అవ్వదు. అందుకని నేను ఏంటంటే ఈ 2.5 మీటర్స్ని మొత్తం ఓవరాల్గా 5 మీటర్స్ క్లాత్ చేశాను, అంటే మిడిల్లోకి కట్ చేశాను అనమాట.
ఫుల్ గేరా ఉంటుంది కదా, అదే ఇది హైట్ ఉంటుంది కదా, హైట్ని మిడిల్లోకి కట్ చేశాను. దానివల్ల ఏంటంటే క్లాత్ మనకి బాగా సేవ్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం మోడల్ అనేది మారుతుంది కదా, దానికోసం ఖర్చుల సైడ్ అంటే ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ సైడ్ 2 ఇంచెస్ కిందకి డ్రా చేసుకుని ఇక్కడ నుండి ఇలా షేప్లో మనం ఏదైతే టాప్ పార్ట్కి షేప్ అనేది కట్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 2 ఇంచెస్ డౌన్కి చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ ఖర్చుల సైడ్ అంటే ఇక్కడ సైడ్ జాయిన్ చేసే సైడ్ ఆల్రెడీ మనకి ఫుల్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది, మిడిల్లోనే తగ్గింది కాబట్టి మనం ఇలా క్రాస్గా చేసుకుంటే ఆ మిడిల్లో ఫ్యాబ్రిక్ అంతా కూడా కవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం అంతా కూడా ప్లీట్స్ పెట్టుకుంటాము, అందుకనే చెప్పలేదు. ఈ లెంత్ ఎంత ఉంది అనేది మీ ఇష్టం అనమాట, మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుంది. నేను తీసుకున్న మెథడ్లో మీరు కనుక తీసుకుంటే మీకు చాలా ఫ్యాబ్రిక్ సేవ్ అవుతుంది అండ్ గేరా పార్ట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసరికి ఈ విధంగా తిప్పేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్కి తిప్పేస్తాను, కొంచెం ఈజీగా అవుతుంది. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా తిప్పుకోవడం వల్ల. కానీ చూసుకోండి, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఇలా పైన ఉండగానే దాని మీదే మనం ఇలా ఫ్యాబ్రిక్ అనేది పెట్టాలన్నమాట. కాటన్ అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకుని లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ అనేది పడేలాగా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి అనేది ఈజీగా తిరిగిపోతుంది. అప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. అండ్ ఈ టాప్ వచ్చేసరికి సమ్మర్కి పర్ఫెక్ట్ అనమాట, అందుకనే నేనైతే స్టిచ్ చేస్తున్నా. సమ్మర్లో ఏంటంటే చాలామంది అంటే టాప్స్ కొంచెం టైట్ టాప్స్ అలాంటివి ఏమీ వేసుకోలేరు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా పెప్లం టాప్ మీద ప్లాజో కానీ లేదు అంటే ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాంట్తో స్టైల్ చేశారనుకోండి చాలా బాగుంటుంది లుక్ అనేది. అండ్ ఇది మనకి పెద్దవాళ్ళకి కూడా అంటే ఎవరికైనా కూడా మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా తీసుకుని ఇదే మెథడ్ అనేది ఫాలో అయితే చాలా బాగా వస్తుంది టాప్ అనేది. నాకైతే ఫైనల్ లుక్ చూసాక చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్స్ తర్వాత షార్ట్ ఫ్రాక్స్ ఇలాంటివి స్టిచ్ చేశాను కానీ ఈ పెప్లం టాప్ అనేది ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం. అండ్ తర్వాత చూసారు కదా ఇలా చుట్టూరు కూడా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేస్తున్నా. అండ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ నేనైతే చాలా కష్టపడి ఈ వీడియో అనేది తీస్తున్నా, కానీ ఏంటంటే ఫుల్ వీడియోస్ నేను ఇలాంటివి స్టిచ్చింగ్వి పోస్ట్ చేస్తుంటే అసలు వ్యూస్ అనేవి రావట్లేదు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం మా పాపకి ఫ్రాక్ కుట్టింది కూడా నేను సేమ్ ఇలాగే పోస్ట్ చేశాను, కానీ అసలు దానికి వ్యూసే రాలేదు. ఒకసారి చూడండి, క్లియర్గా మీకు ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ నేను చాలా టిప్స్ అనేవి షేర్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను, చాలా వరకు అందులో చూసే నేర్చుకున్నాను అనమాట. అందుకనే నేను ప్రతి టిప్ అనేది ఫాలో అవుతూనే నేను నా వర్క్ అనేది ఇదంతా చేస్తాను, అందుకే మీకు కూడా ఈజీగా అర్థమవుతుందని చెప్తాను. ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ నెక్ కూడా ఇదే విధంగా తిప్పేసాను, అటాచ్ చేస్తాను అనమాట. అంటే కాటన్ లైనింగ్ ఉంది కదా, అది అటాచ్ చేశాను. తర్వాత ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, చెప్పాను కదా ఫస్ట్ టైం కుడుతున్నా అని. ఇలా రివర్స్లో పెట్టాను కానీ ఇలా కాదనమాట. నేను మళ్ళీ చూసుకున్నా, ఎప్పుడు కూడా రైట్ సైడే అలా ఉండాలి అండ్ రైట్ సైడ్ కూడా టచ్ అవ్వాలి. ఈ విధంగా పెట్టుకుంటేనే మనం అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అండ్ తర్వాత మిడిల్ పాయింట్ చూసుకుని మిడిల్ పాయింట్ దగ్గర ఒక పిన్ పెట్టుకున్నాను. తర్వాత 2 సైడ్స్ అంటే ఖర్చు సైడ్ ఉంటుంది కదా, సైడ్ జాయిన్ చేసే సైడ్, ఆ సైడ్ కూడా ఇలా పెట్టుకున్నాను. అప్పుడు మధ్యలో ఈ లూజ్ ఎంత ఉందో చూసుకుని ఆ ఫ్యాబ్రిక్ బట్టి మనము ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఏమవుతుంది అంటే సగం అంటే కొంచెం తగ్గడం, ఒకవైపు ఏమో ఫుల్గా స్టార్ట్ చేసేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది, ఇంకొక సైడ్కి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అనేది తగ్గిపోతుంది, ప్లీట్స్ కూడా తక్కువగా వస్తాయి. అదే కనుక ఈ మెథడ్ ఫాలో అయ్యారనుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ మీకు సమానంగా కుచ్చులు కూడా సమానంగా వస్తాయన్నమాట మీరు పెట్టుకునే దాన్ని బట్టి. ఈ విధంగా నేను కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేస్తున్నాను. ఇది వరకు అయితే ఇలా కుట్టేదాన్ని కాదు, ఫస్ట్ విడిగా ప్లీట్స్ అనేవి పెట్టి దీనికి అటాచ్ చేసేదాన్ని. కానీ ఈసారి ఏంటంటే అదంతా డబుల్ పనిలా ఉంది, 4-5 సార్లు కుట్టవలసి వస్తుంది అని ఈ మెథడ్ అనేది ఫాలో అయ్యాను. చాలా బాగుంది, చాలా ఈజీగా కూడా ఉంది. ఈ విధంగా మీరు ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా సగం వచ్చేటప్పటికి ఆ ఫ్యాబ్రిక్ అనేది ఫినిష్ అయిపోయింది. అవతల పార్ట్ రైట్ సైడ్ అదే ఒక సైడ్ పార్ట్, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ అనేవి పెట్టేసుకోవాలి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే ప్లీట్స్ పెట్టుకోవాలి. కానీ ఏంటంటే ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం పైకి ఉంటుందన్నమాట, షేప్ అనేది వీ షేప్లో కట్ చేశాను కాబట్టి కొంచెం వేరేగా ఉంటుంది. అందుకనే 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోమన్నాను. ఎక్స్ట్రా తీసుకుని అలా కట్ చేయమన్నా, అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సరిపోవడానికి కరెక్ట్గా. అని చూసారు కదా ఈ విధంగా అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా
ఫాలో అవ్వాలన్నమాట. సేమ్ అలాగే నేను ఇందాక చెప్పిన మెథడ్లోనే ఫాలో అయ్యారనుకోండి. మిడిల్ పార్ట్కి ఒక పిన్ను, తర్వాత 2 సైడ్స్ కూడా 2 పిన్స్ అనేవి పెట్టుకుని స్టిచ్ చేసుకోండి. అండ్ కిడ్స్ ఫ్రాక్స్ కూడా సేమ్ ఇదే మెథడ్ అనేది ఫాలో అవ్వండి. అండ్ సమ్మర్లో కాటన్ ఫ్రాక్స్ అనేవి చాలా కంఫర్ట్ ఉంటాయి కదా, మనకి కూడా టాప్స్ అంటే ఫుల్ లెంత్ టాప్స్ కంటే కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోండి. అంటే డే అంతా నైటీతో కాకుండా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, కొంచెం స్టైలిష్గాను ఉంటుంది అండ్ మనకి కంఫర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇది పెప్లమ్ టాప్ అంటే మీకు లెంత్ కూడా మీరు పెంచుకోవచ్చు. ఇక్కడ నేను 22 ఇంచెస్ పెట్టాను కదా, మీకు ఒక 25 ఇంచెస్ వరకు కూడా పెట్టుకున్నారు అంటే చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. అంటే లెంత్ పొడవుగాను ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుందన్నమాట మనకి కొంచెం లూజ్గా పెట్టుకుంటే. అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి గుచ్చుకోవడం లాంటిది కూడా ఉండదు కాబట్టి ఈజీగా డే అంతా కూడా క్యారీ చేయొచ్చు. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా జీన్స్ మీద కూడా పేరప్ చేయొచ్చు. ప్రజెంట్ ఇదైతే నేను జీన్స్ మీదగానే స్టిచ్ చేస్తున్నాను అనమాట, మా అక్క వాళ్ళ పాప కోసం. అండ్ తర్వాత ఇక్కడ షోల్డర్స్ కూడా జాయిన్ చేసేస్తున్నా. 2 సైడ్స్ కూడా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి వచ్చేసరికి నేను ప్రిల్స్ పెడుతున్నాను. మనం ఒకవేళ కావాలి అంటే ఎల్బో లెంత్ పెట్టుకోవచ్చు, లేదంటే షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట, మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు. అండ్ నేను మా పాప ఫ్రాక్ కుట్టి వీడియో పెట్టినప్పుడు చెప్పాను ఏంటంటే ప్రిల్స్ అనేవి నాకు ఫోన్లో స్పేస్ అనేది సరిపోలేదు, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అని. అందుకోసమే నేను ఈ ఈ టాప్కి అయితే నేను ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. మీకు కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. అండ్ 2 సైడ్స్ కూడా జాయిన్ చేశాక అది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను 4 ఇంచెస్ అంటే పొడవు తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అనేది టూ పీసెస్ తీసుకున్నా, ఎందుకంటే 2 హ్యాండ్స్కి. దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా అనమాట, అంటే ఏవైతే ఓపెన్ సైడ్స్ ఉంటాయో ఆ ఓపెన్ సైడ్స్కి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేశాక ఆ పీస్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కింద ఎడ్జ్లో వచ్చేసరికి ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి. జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు, కానీ కాటన్ ఫ్రాకే కదా ఫోల్డింగే బాగుంటుంది. ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత పైన ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కుచ్చుల కింద లాక్కోవాలన్నమాట. చెప్పాను కదా 2 థ్రెడ్స్ ఉంటాయి, అందులో ఒక థ్రెడ్ని లాగితే ఇలా కుచ్చులు అనేది ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు ఆ కుచ్చులు వచ్చేసరికి మనకి ఓవరాల్ ఆర్మ్ హోల్ ఎంత 14 ఇంచెస్, కానీ ఇక్కడ వచ్చేసరికి 12 ఇంచెస్ సరిపోతుంది. ఒక 1 ఇంచ్కి మనకు అవసరం లేదనమాట. అంటే ఫ్రంట్ ఒక 1 ఇంచ్, బ్యాక్ ఒక 1 ఇంచ్కి అవసరం ఉండదు, ఎందుకంటే ఇవి ఇలా లేవాలి కదా రఫిల్, అందుకోసం. ఇక్కడ చూడండి మిడిల్ పాయింట్కి చూసుకుని షోల్డర్ లైన్ ఉంటుంది కదా, అక్కడ మిడిల్కి పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది ఇలా వేసేస్తున్నాను అనమాట. ఆ కుచ్చులు అనేవి అంటే కుచ్చులులా పెట్టాను కదా వాటిల్ని. అండ్ తర్వాత అటువైపు కూడా సేమ్ ఇలాగేనమాట, అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేశారనుకోండి, మీకు జారిపోవడం అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ ఫ్రాక్ అయితే జస్ట్ స్టిచ్చింగ్ వరకు మాత్రమే ఒక 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందనమాట. కాబట్టి మీరు ఏంటంటే ఒక 2.5 మీటర్స్ ఏమైనా ఫ్యాబ్రిక్ తీసుకున్నారనుకోండి, 2 ఫ్రాక్స్ అనేవి 2 టాప్స్ అనేవి అయిపోతాయి అందులోనే. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంది కదా ఇక్కడ చంక భాగంలో, ఆ 1 ఇంచ్ కూడా మనకి కనబడుతుంది బయటికి. ఆ కనబడింది కూడా ఇక్కడ ఓన్లీ ఖర్చుల్లా ఉన్నాయి కదా, ఆ ఖర్చులు కవర్ అవ్వడానికి మనం ఇలా ఇప్పుడు నెక్కి పట్టీ వేస్తాం కదా, సేమ్ అలాగే వేసుకోవాలన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ నుండి ఇలా కుట్టు వేసేసిన తర్వాత అది ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టు వేసుకోవాలి. అదొక పట్టీలా వస్తుందన్నమాట. అంటే నార్మల్ 2x2 పీసెస్ కుట్టినప్పుడు మనం బ్లౌజ్కి ఈ విధంగానే కుడతాం కదా, అలా అనమాట. అలాగే ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ టాప్ ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్లో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఒకవేళ లేదు మన ఛానల్లో ఆల్రెడీ వర్క్ వీడియోస్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా కావాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అంటే మీకు చేసి చూపిస్తాను అనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. మీరు ఫొటోస్ అనేవి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం కన్ఫామ్గా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా సైడ్ జాయింట్లో ఏంటంటే మనం ఎంత ఖర్చు అనేది పెట్టుకున్నామో చూసుకుని ఇక్కడ నడుం పార్ట్ వరకు కూడా మీరు అదే లెవెల్లో ఫాలో అవుతూ వచ్చి కిందకి కొంచెం క్రాస్గా ఇలా వంపులా కుట్టుకుంటూ తీసుకురావాలన్నమాట. ఇలా నార్మల్ టాప్స్ కనుకో మనం ఏం చేస్తామంటే అక్కడ వరకు ఆపేసిన తర్వాత విడిగా ఫోల్డ్ చేసి కుడతాం కదా, ఇది సింపుల్ టాపే కాబట్టి నేను ఈ విధంగా కుడుతున్నాను. అండ్ 2 సైడ్స్ కూడా జాయింట్స్ అనేవి చేసి ఎక్స్ట్రా స్టిచెస్ అనేవి కూడా వేసేసాను. ఓవరాల్ లుక్ అనమాట ఇది, చాలా బాగుంటుంది. జీన్స్ మీదకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, మనం ప్లాజోస్ మీద కూడా పేరప్ చేయొచ్చు. కన్ఫామ్గా మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి.
ఇదనమాట. ఈ ఫ్యాబ్రిక్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మెయిన్ క్వాలిటీ అనేది బాగా నచ్చిందనమాట నాకు. అండ్ చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో ఫ్రాక్ అనేది. బాగుంది. అండ్ కిడ్స్‌కి బాగా ట్రై చేయండి. అంటే ఇలాంటివి ట్రై చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా కంఫర్ట్‌గా డే అంతా ఉంచుకుంటారు. ఔటింగ్స్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటివి పర్ఫెక్ట్ ఉంటాయి.